నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఖానాపూర్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సభకు బీఆర్ఎస్ నాయకులు భారీ జన సమీకరణకు భారీ ఏర్పాట్లను చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఖానాపూర్లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. సభకు బీఆర్ఎస్ నాయకులు భారీ జన సమీకరణకు భారీ ఏర్పాట్లను చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక నిర్మల్ జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్, శిరీష, ఏదైతే నిర్మల్ జిల్లాలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభలో కూడా పాల్గొన్నారు. ఇక ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి జాన్సన్ నాయక్ తరఫున కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ముఖ్యంగా కూడా ఏదైతే కేసీఆర్ దాదాపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తన ప్రచారంలో అయితే ముమ్మరం చేసినటువంటి సుడిగాలి పర్యటన చేసి కూడా ఈ రోజు ఖానాపూర్ లో కూడా భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఇక భారీ బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే కూడా భారీగా కూడా జన సమీకరణకి ఏర్పాట్లు చేసి భారీగా కూడా జనాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి గ్రామానికి కూడా దాదాపు 5 నుంచి 8 వెహికల్స్ బస్సుల వరకు కూడా పంపి కూడా ఇప్పటికే జనాలను సమీకరిస్తూ ఉన్నారు. తీసుకొచ్చినటువంటి పరిస్థితిగా మధ్యాహ్నం 1:30 కూడా చాపర్ దగ్గర కూడా ఏదైతే ఇక్కడికి ఖానాపూర్కి చేరుకున్నటువంటి కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నాడు. ముఖ్యంగా కూడా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కొత్త అక్కడ గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే కేసీఆర్ ఇవాళ మాట్లాడేటువంటి సందేశంలో కూడా మరి ఇక్కడి నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది, ఎటువంటి అంశాల మీద మాట్లాడతారు, ఎటువంటి ఏం చెప్పబోతున్నటువంటిది కొంత ఉద్గాన తెచ్చుకున్నటువంటి పరిస్థితిగా ఏదేమైనప్పుడు కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా భారీగా కూడా బీఆర్ఎస్ కసరత్తు చేస్తానికి ఒకే జిల్లాలో ఈ రోజు అటు నిర్మల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి సంబంధించి కూడా నరేంద్ర మోడీ అక్కడ సభలో పాల్గొంటా ఉన్నాడు. అదేవిధంగా కూడా ఇదే జిల్లాకు సంబంధించి కూడా ఖానాపూర్ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిగా 2 సభలు ఒక రోజు ఉండడంతో కూడా అటు బీజేపీ శ్రేణులు కావచ్చు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు సభలను సక్సెస్ చేయడానికి కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.